బండాత్మకూరు సమీపంలో ఉన్నటువంటి రామాపురం అనేటువంటి విలేజ్ కాకుండా ఈ ప్రాంతంలో ఇక్కడ కేసుకినాలు అంటే దాదాపు ఇక్కడ సుంకేసుల కాడ నుండి అంటే మహబూబ్నగర్ జిల్లా సుంకేసుల దగ్గర నుండి మొదలుకొని కడప జిల్లాకు పారేటువంటి కాలువ ఈ కేసీకినాల్ని ఎప్పుడు కూడా యథాతంగతంగా ఈ రకంగా నీళ్లు పోతే కింద ఈ గ్రామాలకు ఎలాంటి పరిస్థితి ఉండదు. అయితే ఈ మధ్యలేరి వాగు నల్లమల నుండి వచ్చేటువంటి వాటరు దాదాపు 7-8 చెరువులని నింపుకుంటూ తర్వాత ఆ వాటర్ కూడా ఈ మధ్యలేరు వాగులో ప్రవహిస్తూ ఉంది. తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ ఇంతకుముందు గతంలో ఈ వీటికి లాకులు చేసేటువంటి వాళ్ళు ఎప్పుడైతే బ్యాక్ వాటర్ ఈ యొక్క వంకల్ది ఎప్పుడైతే వాటర్ వస్తుందో అవి ఆటోమేటిక్ గా ఓపెన్ అయ్యేటువంటివి. ఈ అధికారుల ఆలసత్వం వల్ల అంటే వీళ్ళు ఎప్పుడంతెప్పుడు రాలేక దీనికి మొత్తం లాక్ చేసి పారేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క గ్రామాలు ఎప్పుడైతే ఈ యొక్క డోర్స్ ఎప్పుడైతే మూస్తారో ఇక్కడ మనకు ఒకసారి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి డోర్స్ అక్కడ పోలీస్ ఫోర్స్ అవి ఉన్నటువంటి డోర్స్ ఈ యొక్క డోర్స్ ని ఎప్పుడైతే మూస్తే ఎమ్మడే ఆ గ్రామాలు ముంపుకు గురయ్యి తర్వాత సర్వనాశనం అయ్యే పరిస్థితి. ఇది ఇక్కడ తర్వాత వీళ్ళకి ఏం ప్రాబ్లం తర్వాత ఈ యొక్క ఎన్ని సంవత్సరాల నుండి అనుభవిస్తున్నారు అనేటువంటి అంశాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ మన దగ్గర రైతులు ఉన్నారు, అడిగి తెలుసుకున్నాం. అన్న మీ పేరు? వెంకటేష్ రెడ్డి సార్. చెప్పండి అన్న, ఏ ఊరు మీది? మాది రామాపురము విలేజ్. ఇక్కడ మా ఈ మధ్యలేరు వాగు వల్ల ఊర్లలో రామాపురం విలేజ్ మునిగిపోతుంది. ప్లస్ మళ్ళీ ఒక 4000 ఎకరాలు మునక జరుగుతుంది. ప్రతి సంవత్సరం మాకు ఇదే ప్రాబ్లం జరుగుతుంది. ఇక్కడ ఈ మధ్యలేరు నీళ్లు కొండ నీళ్లు పోయేదానికి కింద ఒక యూట్యూబ్ పెట్టాలని మేము ఎస్సీ గారికి కలెక్టర్ గారికి అందరూ కోరడం అవుతుంది. ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి, ఊరు మునిగిపోతుంది, పొలాలలో మునిగిపోతున్నాయి. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఈ కేసీ కెనాల్ అనేటువంటిది బ్రిటిష్ వాళ్ళ కాలంలో తీసినటువంటిది. అంటే ఇంతకుముందు గతంలో ఇది ఈ ప్రాబ్లం ఎన్ని సంవత్సరాల నుండి వచ్చింది? ఈ ప్రాబ్లం 20 సంవత్సరాల నుంచి వచ్చింది సార్. తెలుగుగంగ వచ్చిన నుంచి మాకు ఇంకా ఎక్కువైంది. తెలుగుగంగ నుంచి 5-6 బ్లాక్ నీళ్లు ప్లస్ కొండ నీళ్లు ఈ జీసీపాలెము, లింగాపురము, బండాత్మకూరు చెరువు, సింగవరం చెరువు, రామపురం అన్ని చెరువు నీళ్ళలో ఇక్కడే రావాలా. కాబట్టి మేము ఇక్కడ యూట్యూబ్ పెడితే అప్పుడు ఈ నీళ్లు పరిష్కారం అయ్యేదానికి మార్గం అవుతాయని మేము కోరడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇవి డోర్స్ మూసేసిన వెంటనే మీకు మొత్తం ఊరలో నిండేసిపోతుంది. పొలం ఒక 4000 ఎకరాలు చుట్టూ ఒక 4 కిలోమీటర్ దూరం ఉబ్బుదంతా. గతంలో మీరు ఏమన్నా అధికారులని సంప్రదించారా? చాలా మంది సంప్రదించినాం. ఎస్సీ గారికి చెప్పినాం, నంద్యాల ఎస్సీ గారికి చాలా మంది, కానీ ఎవరు కూడా అంత స్పందించడంలే. ప్రతి సంవత్సరం మాకు ఇదే సమస్య అవుతుంది. కాబట్టి ఇప్పుడైనా కానీ కలెక్టర్ గారు కానీ కేసీ కెనాల్ ఎస్సీ గారు చొరవ తీసుకొని ఇక్కడ యూట్యూబ్ పెట్టాలని మేము కోరుకుంటాం జరుగుతుంది. ఇప్పుడు ఈ భారీ వర్షాలు పడినాయి కదా, ఈ భారీ వర్షాలు పడిన తర్వాత దాదాపు ఇప్పుడు పంట చేతికి వచ్చేటువంటి టైం ఎన్ని ఎకరాల నష్టం జరిగింటది? దాదాపు ఎన్ని కోట్ల నష్టం జరిగింది? కనీసం అంటే ఇప్పుడు 3000 ఎకరం మునకపోయింది సార్. ఇప్పుడు అంతా 3000 ఎకరం ఉంది. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ దూరం మునకే ఈ నీళ్లు అంతవరకు పోటేస్తాయి ఈ నీళ్లు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు అంటే గతంలో వైసీపీ ఎమ్మెల్యే చెప్పినాం సార్. అప్పుడు కూడా ఆయన శిల్పా చక్రపాణి ఎమ్మెల్యే ఉన్నప్పుడు చెప్పినాం, మళ్ళా బుడ్డ ఎమ్మెల్యే అయినాడు ఇప్పుడు ఆయన కూడా చెప్తున్నాం. ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా కానీ వాళ్ళు చేసి మాకు యూట్యూబ్ పెట్టాలని అందరం కోరుకుంటాం. యూట్యూబ్ అంటే ఈ అండర్ నీళ్లు పోయేదానికి కొండ నుంచి కింద నీళ్లు పోవాలి. మీ పేరు ఏం పేరు? ఏమన్నా ఏం జరుగుతుంది? ఇక్కడ మధ్యలేరు వాగు మాకు కేసుకెనాల్ అడ్డం ఉంది. ఇక్కడ ఎన్నో దశాబ్దాల నుంచి ఉంది ఇది. ఇప్పుడు కాదు, దాదాపు 20-30 సంవత్సరాల నుంచి ఉంది. తెలుగంగ వచ్చిన తర్వాత మరీ ఎక్కువైంది ఇది. ఈ అండర్టనల్ పెడితే మనకు ఆ నీళ్ళు అనేది లేకుండా వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆ రోజు మా ఆల్రెడీ పంట కోత దగ్గర దశలో ఉన్నాయి. ఇప్పుడు మాకు ఈ పంట మీద దాదాపు 2 అడుగులు నీళ్లు వాడుతున్నాయి. అంటే దాదాపు ఒక్కొక్క ఎకరానికి 30-40 వేలు పెట్టుబడి పెట్టాము. ఇప్పుడు ప్రతి ఒక్క రైతుకు లక్షల్లో నష్టం వస్తుంది. లక్షల్లో నష్టం. ఏమంటారు మీరు? మీ పేరు? మీ పేరు? నా పేరు ప్రసాద్, రామాపురం విలేజ్, బండాత్మకూరు మండలం, నంద్యాల జిల్లా. ఇంతకుముందు కూడా గతంలో కూడా చెప్పినాము. రామాపురము, లింగాపురము, జీసీపాలెం, నారాయణపురం, నెమ్ములకుంట ఫారెస్ట్ వాటర్ మొత్తము రామాపురం మీదకే వస్తుంది. గతంలో కూడా అట్టే జరిగింది. ఇప్పుడు కూడా వర్షాలు ఎక్కువైనాయి. వాటరు వాళ్ళు అధికారులకు చెప్తే వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించినారు. అప్పుడు కూడా కలెక్టర్ దృష్టికి తీసుకుపోయినాము. అన్ని విషయం ఏ రెస్పాండ్ కావడంలా. వాళ్ళని అడుగుతా వీళ్ళు అంటే మీ ఊళ్ళో వర్షం వల్ల అని చెప్పి రెస్పాండ్ తప్పుడుగా చెప్తున్నాడు నిన్న. ఇప్పుడు మాకు కింద పొలం దగ్గర నాది 10 ఎకరాలు పొలం పోయింది. ఎకరాలు 30,000-20,000 కోతకు వచ్చే పంట ఇదైపోయింది. ఎకరా 30,000 3 లక్షలు పెట్టుబడి పెట్టాం. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే నిన్న సెటర్స్, నేను 3 రోజుల నుంచి కూడా చెప్తాను అధికారులకు, సార్ మీరు అవి సెటర్స్ ఎత్తండి,
ఎత్తండి, వచ్చిన వాటర్ వచ్చినట్టు వెళ్ళిపోతుంది, వచ్చినట్టు వెళ్ళిపోతా సార్ అంటే వాళ్ళు లేదయ్యా లేదు మేము ఎత్తినామన్నారు. ఈరోజు చూస్తే ఎత్తలా. మా ఉదయం రామాపురం అంతా మా ఊరిలో రామాపురం ప్రజలం అందరం వచ్చి వచ్చేంత వరకు క్లోజ్ చేయకుండా క్లోజ్ మేము వచ్చి ఓపెన్ చేసినాము. అధికారులు అస్సలు వీడికి వచ్చిందే లేదు. మీరు ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్క సూరి ఓట్లు వేస్తున్నారు కదా, అంటే పార్టీలు ఇక్కడ కాదు, ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా ఏ పార్టీకైనా ప్రతి ఒక్క తూరు వేస్తున్నారు కదా, ఏ ప్రజాప్రతినిధి అయినా కానీ మిమ్మల్ని గుర్తించడం లేదంటారా? గతంలో చక్రపాణి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా చెప్పినాము. ఆయన కూడా కలెక్టర్ ను పంపించినాడు, అదేదో కొంచెం కంకరాదని తోలినాడు. అది ఏదో ఎలక్షన్ కూడా వచ్చిందని మళ్ళా చేసినారు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా తెలియపరిచినామన్నారు. అది ఎంతవరకు అనేది ఇంకా ఏం కాలే. ఇప్పుడు ఇక్కడ పోలీస్ ఫోర్స్ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ రైతులు ఇక్కడ రామాపురము మాది పొలం పోయింది సార్ అని పట్టించుకోవడం లే, వాళ్ళు పెట్టాం. ఊర్లోకి వచ్చినాయి సార్ అని చెప్పి మేము అందరికి కింద రైతులు పార్నపల్లె కోడూరు వాళ్ళు కూడా మా పొలాలు మునిగిపోతాయని చెప్పి వాళ్ళు దించేదానికి వస్తున్నారు, వాళ్ళ పొలాలు పోతాయని. మాది పొలం కాదు సార్, ఊరు పోయింది చూద్దు రండి అంటే అప్పటికి ఎంఆర్ఓ అందరూ వచ్చినారు. వీళ్ళు మాకు పొల్యూషన్ ప్రొటెక్షన్ వాళ్ళ సమీక్షలో ఇవి ఎత్తాల్సింది వచ్చింది. ఓకే ఓకే. మనం ఇప్పుడు ముందుకు వచ్చేసి ప్రధానంగా ఇప్పుడు ఇది మనం ఒకసారి పరిశీలిస్తే దీన్ని అంటే ఇంతకుముందు వరద ఈ యొక్క కొంచెం వాటర్ ఏదైతే మధ్యలేరు వాగు నుండి వచ్చిన వెంటనే ఆటోమేటిక్ గా తెలుసుకునేటువంటివి వీళ్ళ ఆలసత్వం వల్ల అధికారులు పొద్దునుకులు రాలేక వాటి నీళ్లు పైకోవాలి కదా అని చెప్పేసి వీటిని బిల్డింగ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ గ్రామాల మధ్య ఈ పైన ఉన్నటువంటి దాదాపు 7-8 గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి ఈ యొక్క వంక నుండి. ఒకసారి మనం ఇట్లా పరిశీలించుకుంటూ పోతే ఈ యొక్క మధ్యలేరు వాగు ఏదైతే ఉందో ఈ మధ్యలేరు వాగుకు ఎప్పుడైతే వరద వస్తూ ఉంటుందో ఈ వరద వచ్చినప్పుడు ప్రతి ఒక్కసారి కూడా ఈ కింది గ్రామాలకి ఈ పై గ్రామాలకి ఒక సమస్యగా ఇది క్రియేట్ అవుతా ఉందని చెప్పేసి మనకు తెలుసా ఉంది. ఇప్పుడు ఈ యొక్క గ్రామాలకి సంబంధించినటువంటి ఈ యొక్క ఏవైతే వాకిన్లీ డోర్స్ ఉన్నాయో ఇవి ఎత్తితే కింద వచ్చేసి అక్కడ గ్రామాలకు నష్టం జరుగుతుందని చెప్పేసి కొంత అంతరాయం. తర్వాత ఇవి ఎప్పుడైతే క్లోజ్ చేస్తే ఈ పై గ్రామాలకు ముంపు, అంటే లాస్ట్ కు ఈ లాండ్ ఆర్డర్ సమస్య కూడా ఇక్కడ ఉత్పన్నమయ్యే పరిస్థితి. అంటే దీనికి ఖచ్చితంగా ఈ పై గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు దీనికి శాశ్వత పరిష్కారం కనిపెట్టి దీని అండర్ గ్రౌండ్ ప్రాసెస్ ఏదైతే ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ఈ గ్రామాలకు శాశ్వతంగా సొల్యూషన్ ఒక పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. తర్వాత ఈ భద్రతా దృష్ట్యా ఒకసారి మనం పరిశీలిస్తే ఈ యొక్క డోర్స్ ఎత్తుతన పైకి కిందికి నీళ్లు పోతే కింది గ్రామాలకు నష్టం జరుగుతుందని వాళ్ళు అడ్డుకోవడం. తర్వాత ఒకవేళ అవి క్లోజ్ చేయకుండా ఇట్లా పారితేనా ఈ గ్రామాలు సేఫ్టీగా ఉంటాయి, అవి క్లోజ్ చేస్తేనా ఈ గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. కాబట్టి అధికారులు దీని మీద తక్షణమే దీనికి శాశ్వత సొల్యూషన్ పరిష్కార దిశగా ఆలోచన చేయాలని చెప్పేసి ఇక్కడి రైతులు వాపోతున్నారు. అంతేకాకుండా గతంలో కేసీ కెనాల్ అనేటువంటిది కర్నూలు కడప కాలువ అది ఎప్పటి నుండి ఎప్పుడైతే పైన ఈ యొక్క తెలుగు గంగ కాలువ వచ్చిందో ఆ చెరువులు అవన్నీ నిండి ఆ యొక్క ఫ్లోటింగ్ వాటర్ మొత్తం కూడా దీనికి కొండ నీళ్లు అంటే నల్లమల ఫారెస్ట్ నుండి వచ్చే నీళ్లు ఇక్కడ ప్రధాన సమస్య ఇక్కడ. కాబట్టి దీనికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఊర్లో ఒకసారి మనం పరిశీలిస్తాం. తర్వాత ఆ ఊర్లో కూడా మొత్తం ముంపుకు గురని. తర్వాత ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటంటే ఈ యొక్క జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత నంద్యాల జిల్లా ఏర్పడిన తర్వాత కేవలం 10-12 కిలోమీటర్ల దూరంలో అంటే ఇక్కడ అధికారులకు ఇక్కడ ఎంత నష్టపోతుంది, దాదాపు 1000 ఎకరాలు నష్టపోయింది. తర్వాత వారికి ఇప్పుడు కోతలు చేతికి వచ్చేటువంటి పంట ఏదైతే వరి ఉందో కోతలు కోసే ఈ టైంలో ఈ యొక్క వరి నష్టపోతే మేము ఏ విధంగా జీవించేది అని చెప్పేసి రైతులు వాపోతున్నారు. కాబట్టి ఇప్పుడైనా కూడా ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి కాదు, ప్రభుత్వాలు కళ్ళు తెలిసి ప్రభుత్వ అధికారులు కళ్ళు తెలిసి ఇంకొక విషయం చెప్పాలి. ఈ ప్రాంతంలో యొక్క రైతులు ఈ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే వాళ్లకు మొర పెట్టుకున్నా కూడా లేదులే అది నీళ్ళు వచ్చలేవు అది వచ్చలేవు అని చెప్పి ఇరెగ్యులేటెడ్ గా మాట్లాడడం. అంటే ఏమి రైతులంటే కనపడరా? ఈ దేశంలో దాదాపు గత ప్రభుత్వాలు ఎన్ని అంటే ఒక 30-40 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మాది రైతు ప్రభుత్వం అంటున్నారు. మళ్ళీ రైతులకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా రైతులు ప్రశ్నిస్తా ఉన్నారు. మా కూడా ఇప్పటికైనా పట్టించుకుంటే బాగుంటది, లేదంటే మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని పరిష్కారం అయ్యేంత వరకు ఈ గ్రామాల ప్రజలు
ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీస్ ని కూడా స్పందింపజేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈశ్వరెడ్డి, PM9 న్యూస్, బండాత్మకూరు మండలం, రామాపురం.